ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. తన భర్తకు జరుగుతున్న విషయం కాంతమ్మ తల్లికి వివరించిన తరువాత రాములమ్మ ఆవేదనను అర్థం చేసుకున్న అమ్మ రాములమ్మను దగ్గరకు తీసుకొని, ఏమీ కాదురా బుడ్డోడా, అంతా నాకు తెలుసు అంటూ రాములమ్మను సముదాయించినది అమ్మ కాంతమ్మ తల్లి. మహిమాన్వితాద్వైతి అయిన అమ్మకు తన భక్తులను ఎట్లా కాపాడుకోవాలో అంత అవగతమే కదా. అమ్మకు తెలియనిది ఏముంటుంది? వెంటనే కాంతమ్మ తల్లి సుబ్బారెడ్డి స్వామి వంక చూసి ఇసుక, నీళ్లు, కొత్త కుండలు తెప్పించమని ఆజ్ఞ వేసింది. అమ్మ శిష్య బృందం సుబ్బారెడ్డి స్వామి క్షణాలలో ఇసుక, నీటిని సిద్ధం చేశారు. అమ్మ వెంటనే ఆ మట్టి నీటి యజ్ఞము తీవ్రంగా చేస్తూ, అంత దాహం వేస్తుందా అబ్బాయికి? అంత దాహం వేస్తుందా? అంత దప్పికగా ఉందా? అంత దాహంగా ఉందా? సరేలే బుడ్డోడా అని ఆ యజ్ఞధారను ఇది తాగయ్యా అని శిష్యుడు సుబ్బారెడ్డి స్వామి చేత ఆ యజ్ఞ పల జలధారను గడగడ త్రాగించినది అమ్మ కాంతమ్మ తల్లి. మరో చెంబు నీరును త్రాగించినది. అవి కూడా త్రాగినాడు సుబ్బారెడ్డి స్వామి. ఏమే బుజ్జమ్మ, పోద్దిపో పోద్దిపో అని అరచినట్లుగా పోద్దిపో పోద్దిపో అని గట్టిగా కూడా పలికినది కాంతమ్మ తల్లివారు. అప్పుడు సమయం రాత్రి 10:15 అదే సమయానికి పెంచిరెడ్డికి హాస్పిటల్లో జ్వరముతో బాధపడుతున్న బాధ ఒక్కసారి తన దేహమంతా తేలిక అయినట్లుగా మామూలు స్థాయికి చేరినది. దాహముతో అల్లాడిపోయిన పెంచిరెడ్డికి దాహర్తి తీరిపోయినది. జ్వరము, దాహము మటుమయమైనది. కాంతమ్మ తల్లి బుజ్జమ్మతో, మామయ్యని ఇంటికి తీసుకురాపో అంటూ పంపించినది. రాములమ్మకు ఇంకా కూడా ఏదో ఒక ప్రక్క అనుమానంగా అమ్మతో ఆపరేషన్ చేయాలంటున్నారమ్మా అన్నది. ఎట్లమ్మా అని అర్ధోక్తిగా అన్నది రాములమ్మ కాంతమ్మ తల్లి వారితో. అమ్మ ఒక చిరునవ్వు నవ్వింది. నవ్విన అమ్మ రాములమ్మతో, నేను నిన్న ఆసుపత్రికి వచ్చానుగా, వచ్చిల్లా ఇంకే పో పో అన్నారు. అమ్మ మాటే వేద మంత్రం రాములమ్మకు. కలలో కాంతమ్మ తల్లి నిద్రలో కనిపించారుగా అన్నట్లు మరుసటి రోజు ఆపరేషన్ టైం కదానని పెంచిరెడ్డిని ఎక్స్రే ల్యాబ్కు తీసుకుని పోయారు. ఎక్స్రే తీశారు. ఆశ్చర్యం, అద్భుతం! ఎక్స్రేలో ఎక్కడా పొరపాటున కూడా ఆపరేషన్ అవసరమని ఎక్స్రే కనిపించలేదు. పెంచిరెడ్డి ఆరోగ్యముగా ఉన్నారు. ఎక్స్రేని తనిఖీ చేసిన డాక్టర్ గారు రాములమ్మను లోపలికి పిలిచి, అమ్మ, రెడ్డి గారికి ఆరోగ్యం చాలా బాగుంది, ఆపరేషన్ అవసరం లేదు అన్నారు. రాములమ్మ వెంటనే డాక్టర్ గారికి జరిగిన విషయమంతా క్షుణ్ణముగా వివరించినారు. ఆశ్చర్యానికి గురి అయినారు డాక్టర్ గారు. డాక్టర్లు చేయవలసిన పని దేవుడమ్మ అనబడే కాంతమ్మ తల్లి చేయడం అద్భుతం అన్నారు డాక్టర్ గారు. అలా కాంతమ్మ తల్లి మాట ఎన్నటికీ వృధా కాదు. అమ్మను నమ్మిన వారిని ఓదార్చుటలోను, కాపాడుటలోను, వారి కర్మలను తొలగించుటలోను అమ్మ కాంతమ్మ తల్లి ముందుంటారు. కాంతమ్మ తల్లి ట్రీట్మెంటు హాస్పిటల్లోనున్న పెంచిరెడ్డికి ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ వలె పనిచేసింది. మట్టి నీటి యజ్ఞముతో అంతటి పవిత్రతను అందించినది కాంతమ్మ తల్లి. ఆ ఇరువురు దంపతులు అమ్మ సేవకులై
అమ్మను ప్రతి నిత్యము దర్శించుచు అమ్మ కార్యక్రమములలో పాల్గొంటారు. అమ్మ ప్రతి ఆరాధనకు అమ్మ సేవలో పాల్గొంటుంటారు వారిరువురు. కాంతమ్మ తల్లి తన అవతారము సర్వశక్తి సమన్వితమైన మాత పార్వతీదేవి యొక్క హంస అయినా కూడా ఎంతో గోప్యముగా సాగించుచున్నారు. తను దిగంబరిగా కండ్లు మూసుకుని తెరిచి తెరవనట్లు చూస్తూ చూపరులకు తను పిచ్చిదానిలా గుడ్డిదానిలా భ్రమింపజేయుచు తన అవతార కదలికలను ముందుకు సాగిస్తున్నారు కాంతమ్మ తల్లివారు. డేగ 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 డేగపూడి కాంతమ్మ కాజాల్లో పుట్టినావు కనకదుర్గవైనావు. డేగపూడి చేరినావు లీలలెన్నో చూపినావు అష్టాదశ పీఠాలు నాలో కలవన్నావు. డేగ 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 డేగపూడి కాంతమ్మ కాజాల్లో పుట్టినావు కనకదుర్గవైనావు. డేగపూడి చేరినావు లీలలెన్నో చూపినావు అష్టాదశ పీఠాలు నాలో కలవన్నావు. డేగ డేగ హరి డేగ డేగ హరి డేగ 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 డేగపూడి కాంతమ్మ కాజాలో పుట్టినావు కనకదుర్గవైనావు. కాజాలో పుట్టినావు కనకదుర్గవైనావు. శ్రీశైల భ్రమరాంబ నేనన్నవు అల్లంపూరు జోగులాంబ నేనన్నవు. కాశీలో విశాలాక్షి నేనన్నవు కంచిలోన కామాక్షి నేనేనన్నావు. మరేగ హరి డేగ డేగ హరి డేగ 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 డేగపూడి కాంతమ్మ కాజాలో పుట్టినావు కనకదుర్గవైనావు. కాజాలో పుట్టినావు కనకదుర్గవైనావు. ఓం ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ. నేను మీ విజయభాస్కరుడను మరువరు కదూ.